అన్న మీరు వార్నింగ్ ఇచ్చినా కూడా వాడు నాకు ఫోన్ చేసి మనీ కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నా గురించి తెలుసు కదా, నేను ఒక్కసారే చెప్తా, రెండోసారి చంపేస్తా. వాడి సంగతి వదిలే, నేను చూసుకుంటా. నువ్వెళ్ళు. డీల్ ఇచ్చి ఎన్ని రోజులు అవుతున్నారా? ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు? కొంచెం అది నువ్వేం చేస్తున్నారా? డీల్ రేపటికల్లా కంప్లీట్ అవ్వాలి. ఏంటి పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు? కాస్త ఆగచ్చు కదా. ఏంటండి పిలుస్తున్నా కూడా వెళ్ళిపోతున్నారు, కాస్త ఆగచ్చు కదా. హెడ్సెట్ పెట్టుకున్నాను కదా, అందుకే వినిపించలేదు. ఏంటి విషయం చెప్పండి, ఎందుకు నన్ను ఆగమన్నారు? మీ వస్తువు అయినా పోగొట్టుకున్నారేమో చూసుకోండి. నిజంగా నా కళ్ళు తెరిపించారండి. ఇన్నాళ్ళుగా ఇంత అందాన్ని చూసే భాగ్యాన్ని నిజంగా పోగొట్టుకున్నాను, ఇక వదులుకోలేను. హలో, చూడమంది నన్ను కాదు, మీరేమైనా పోగొట్టుకున్నారేమో చూసుకోండి. మీరు ఇంతగా అడుగుతున్నారంటే అంటే తప్పుగా అనుకోకండి. నా పర్స్ ఏమైనా దొరికిందా మీకు? మీ వాలెట్ కనిపించింది కాబట్టి మిమ్మల్ని ఆపా. ఇదిగోండి మీ వాలెట్, అన్నీ ఉన్నాయో లేదో చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఓకే. నిజంగా మీరు చాలా గ్రేట్ అండి. ఇట్స్ ఓకే. హలో, ఇంతకీ మీ పేరు చెప్పలేదు? చందన. మీ పేరు? నా పేరైతే మీకు చెప్పను, అయితే మీకు ఒక క్లూ ఇస్తాను. నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్పండి. ఏంటి ఆ క్లూ? మీ పేరులోనే నా పేరుంది. ఓ ఓకే, ట్రై చేస్తా. ఓకే అండి, బాయ్. హలో, కాంటాక్ట్ నంబర్? మళ్ళీ కలుస్తాం కదా, అప్పుడు ఇస్తాలే. బాయ్. ఓకే బాయ్. కాంటాక్ట్ నంబర్ లేకుండా ఎలా కలుస్తామబ్బా? పేరేంటో చెప్పరా అంటే అతి తెలివితేటలు చూపిస్తున్నాడు. క్రేజీ ఫెలో. అయ్యో, ఇంత అందంతో ఎలా పుడతారో? తన అందంతో నన్ను అభిమాని చేసేసింది. అన్నా, నువ్వు పోబే. చెప్పరా. అన్న, విషయం ఏంటంటే నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను అన్న. ఆ అమ్మాయి వేరే డబ్బున్నవాడితో లవ్ చేస్తున్నాను. అది నాకు నచ్చట్లేదన్న. అయితే వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అమ్మాయి వాడి దగ్గర వెళ్ళకుండా చెయ్యన్న. ఓకే, నేను చూసుకుంటా. వాడి ఫొటోస్ నెంబరు వాట్సాప్ చేయి. వీడు రేపటికల్లా అయిపోవాలి. ఓకే అన్న. చందన, నిన్ను పార్కులో చూసినప్పటి నుండి నువ్వే గుర్తుకొస్తున్నావు. మళ్ళీ నిన్ను చూడాలి, మాట్లాడాలి, కలవాలనుంది. అయితే నీ పేరు మాత్రమే నాకు తెలుసు, నీ ఫోన్ నంబరు అడ్రస్ నాకు తెలియదు. మళ్ళీ పార్కులోనే కలుస్తావా లేక వేరే చోట్ల కలుస్తావా? చెప్పు, ఎక్కడ కలుస్తావు, ఎలా కలుస్తావు? ఏదేమైనా కానీ మళ్ళీ నిన్ను కలుస్తానన్న నమ్మకం నాలో ఉంది. మళ్ళీ కలుస్తా. నా పేరులో ఒక అబ్బాయి పేరుందా? ఇప్పుడు తెలుసుకోకుండా నాకు అసలు నిద్ర పట్టదే. తనే గుర్తొస్తున్నాడు. ఏంట్రా, పేరు చెప్పరా అంటే సస్పెన్స్లో పెట్టేశా. ఇప్పుడు నేను ఎలా అయినా ట్రై చేస్తా. Shit.
ఎస్, అతని పేరు ఆనంద్. రొమాంటిక్ ఫెలో, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. మళ్ళీ కనిపిస్తే బాగుంటుంది. ఒరే ఆనంద్, కనిపిస్తావా లేదా? నీ పేరు గెస్ట్ చేయలేని అనుకున్నావు కదా, గెస్ట్ చేసిన. మళ్ళీ ಕನಿಪಿಂಚು, నీ ಸಂಗತಿ చెప్తా. ಯಾರಮ್ಮಿ ನೀವು ಯಾಕೆ ಸುಮ್ಮನೆ ಫೋನ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಟಾರ್ಚರ್ ಕೊಡ್ತೀನಿ? ನಾನು ಸ್ವಲ್ಪ ಬ್ಯುಸಿ ಇದ್ದೀನಿ, ಸುಮ್ಮನೆ ಟಾರ್ಚರ್ ಮಾಡ್ಬೇಡ, ಫೋನ್ ಮಾಡಿ. గల్లీలో తిరిగే కచ్చడగాలు నన్ను ఎందుకు తీసుకొచ్చారా అని ఆలోచిస్తున్నా. నన్ను ఎందుకు తీసుకొచ్చారు బే? నీ మంచి చెడు విషయాలు తెలుసుకుందామని ఎందుకు వచ్చాం? అచ్చా, నువ్వు లవ్ చేస్తున్నా అమ్మాయిని మా ఓడు లవ్ చేస్తున్నాడు. నువ్వు ఇప్పుడే డ్రాప్ అయిపో. అచ్చా, మ్యాటర్ ఇదా? చూడు మామా, కరెంటు లేనప్పుడు ఆల్అౌట్ పెట్టినా, కరెన్సీ లేనాడు ఐ లవ్ యూ చెప్పినా, అక్కడ రోమా ఇక్కడ బామ, రెండు పడవురా మామ. సో మీకంత సీన్ లేదు. ఏంట్రా గురాయిస్తున్నారు? దుబ్బేంట్రా? రే, నీకు అన్న గురించి తెలియదు. ఏయ్, గల్లీ గల్లీ తిరిగి పెరిగినారా సాలే. కెలికితే కెలికినారు, దగ్గరకు రకండి. అట్టే దెంగేండ్రా, బ్రతికిపోతారు. నువ్వంత మగాడివారా? देखो लौड़े, अब कौन कौन है मेरे को मालूम नहीं. लड़ाई न को, लड़ाई किया तो इस सब गुड़ा चेक पोस्ट, सबको गांड में निकालते जैकपॉट, समझे? నీకు అన్న గురించి తెలియదు. ఒక్కసారి చెప్తాడు, రెండోసారి చంపేస్తాడు. ఆ అమ్మాయి నుండి తప్పుకో. రేయ్, తప్పుకోను, కావాలంటే తన్నుతా.
చెప్పరా. అన్న బై మిస్టేక్లో వాట్సాప్లో వేరే ఫోటో పంపించిన అన్న. చత్ కథలు పడుతున్నావా పూక? సారీ అన్న. నీ వల్ల ఎంత పెద్ద గొడవ అయిందో తెలుసా బ్రో? సారీ బ్రో, వేరే వాళ్ళు అనుకొని నిన్ను తీసుకొచ్చా. ఐఎమ్ రియల్లీ సారీ బ్రో. మళ్ళీ ఇలా రిపీట్ కాకుండా నేను చూసుకుంటా. ఇట్స్ ఓకే. హాయ్ ఆనంద్. హాయ్ చందన, మిమ్మల్ని ఇలా కలుస్తానని ఊహించలేదు. ఎనీవే మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఓకే, మీ పేరు ఆనందే కదా? ఎస్, నా పేరు ఆనంద్. మీరు చాలా జీనియస్ అండి. ఎలా కనిపెట్టారు? థ్యాంక్ యూ. మళ్ళీ కలిసినప్పుడు మొబైల్ నెంబర్ ఇస్తున్నారు కదా, ఇవ్వచ్చు కదా? ఓకే, ఇవ్వండి. మిస్డ్ కాల్ ఇస్తున్నాను చూడు ఒకసారి. ఓకే. నంబర్ సేవ్ చేసుకో, హా. అప్పుడప్పుడు కాల్ చేయే. ఓకే ఓకే ఓకే. బాయ్ చందన. బాయ్ బాయ్. బాయ్. ఏంది ఇట్లా అయిపోయింది? చా చా చా. హలో. హలో చందన, నేను ఆనంద్ మాట్లాడుతున్నా. హాయ్ ఆనంద్, ఏం చేస్తున్నావు? నిన్నే తలుచుకుంటున్నా. ఆహా, అంతగా నచ్చానా? ఒక్కసారి నిన్ను చూసి ముందుకు అడిగేసినా కూడా మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి చూడాలనిపించే అందం నీది. ఆహా, నిన్ను చూసే కొద్దీ అలానే చూడాలనిపిస్తుంది. నువ్వు నిజంగా నీ అందంతో నన్ను కట్టిపడేశావు. బిస్కెట్ వేస్తున్నావులే. బిస్కెటా? నీకు తెలియట్లేదు, నిన్ను నువ్వు చూసుకునే అద్దం కూడా నిన్ను చూస్తే సిగ్గుపడుతుంది. అంత అందంగా ఉన్నావు నువ్వు. నిజమా? ఏంటి, అబద్ధమా? అబద్ధం కాదు, నిజమే చెప్తున్నా. థ్యాంక్ యూ ఆనంద్. చందన, ప్రస్తుతానికి ఏం చేస్తుంటావు? యాంకర్ అవ్వాలనేది నా డ్రీమ్ ఆనంద్. సో యాంకరింగ్కి ట్రై చేస్తున్నా. వెరీ గుడ్, గుడ్ చాయిస్. థ్యాంక్ యూ. చందన, నీపైన ఒక కవిత చెప్పనా? చెప్పానంద్, తొందరగా చెప్పానంద్. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. చూడలేదు చూడలేదు చూడలేదు, నేను నిజంగా ఇంతవరకు నీ అంత అందమైన అప్సరసని చూడలేదు. వావా. నేను అనుకోకుండా ఎదురుపడిన 2 సార్లు నా 2 కళ్ళు సరిపోలేదు. ముఖం మీద చిరునవ్వెందుకో ఆగలేదు. ఏం చేయాలో ఏం చెప్పాలో నిజంగా నాకు తెలియనే లేదు. వాహ్వా వాహ్వా. నీతో కలిసి మాట్లాడిన ఆ ఒక్కొక్క క్షణాలంతా ఉల్లాసమే నా మనసంతా. వాహ్వా వాహ్వా. నిన్ను కలిసి చూసే ముందు ఎవరివో నీవు, నిన్ను చూసిన తర్వాత బల్లగుద్ది చెప్తున్నా నా దానివే నీవు. నిజంగా చాలా బాగుంది అన్నన్. నీలో ఒక మంచి కవి ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు కవితలు చెప్తున్నావు కదా, నేను నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్తా చూడు. అవునా? ఒక చీమ దోమ ఉన్నాయి. ఆ 2 పెళ్లి చేసుకున్నాయి. ఓకే. ఫస్ట్ నైట్ రోజు ఆ దోమ బయటుంది. ఎందుకని? బయట నుంచి వెళ్తున్న ఏనుగు సేమ్ నీలాగే అడిగింది, ఎందుకు బయట ఉన్నావని చెప్పి. దోమ ఏమందో తెలుసా? ఏమంది? లోపల చీమ ఆల్ అవుట్ పెట్టుకుంది. అమ్మా అమ్మా, నిజంగా అయిలోటబ్బా. థ్యాంక్ యూ ఆనంద్. ఓకే చందన,
నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పు ఆనంద్. ఏం లేదు, రేపు ఫ్రీగా ఉంటే మీట్ అవుదామా? ఓకే ఆనంద్, రేపు నేను ఫ్రీగానే ఉంటా, కలుద్దాం. ఓకే. ఓకే ఆనంద్, బాయ్ ఆనంద్. ఓకే బాయ్ చందన, బాయ్. లవ్లో దింపేశావే. I love you so much. Something, 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 something. The number you are calling is currently switched off. Please try later. ఆనంద్, నీతో నాకు ఈ పరిచయం చాలా కొత్తగా, హాయిగా, ఆనందంగా ఉంది ఆనంద్. అవునా? నీ ఆనందానికి కారణం నేనైతే మళ్ళా నా ఆనందానికి కారణం నువ్వే కదా. మన ఇద్దరి ఆనందానికి కారణం మన పరిచయమే కదా. మనం జీవితంలో కొన్ని ప్లేసెస్, పర్సన్స్, స్వీట్ మెమరీస్ని మనం మర్చిపోలేం. మనకి జీవితాంతం అవి గుర్తుండిపోతాయి. అందులో నాకు నీతో జ్ఞాపకాలు, ఈ హెచ్వైడి నిజంగా నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను కూడా ఆనంద్. వర్షం వచ్చేలా ఉంది, వెళ్దామా? వెళ్దాం. చందనా, చెప్పు ఆనంద్. నేను ఇంకా 2 రోజుల్లో కర్ణాటక వెళ్ళిపోతున్నా, అంటే మా ఊరు వెళ్ళిపోతున్నా. మళ్ళీ వస్తానో లేదో నాకు తెలియదు. ఉండొచ్చు కదా ఆనంద్. అంటే హెచ్వైడిలో టైం స్పెండ్ చేయడానికి వచ్చిన మొత్తం అయిపోయింది, ఇక వెళ్ళాలి కదా. ఇంట్లో పిలుస్తున్నారు. నువ్వు టెన్షన్ పడకు, మళ్ళీ కాల్ చేస్తా, ఓకేనా? సరే ఆనంద్. ఓకే చందన, నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే ఆనంద్. ఓకే బాయ్. ఓయ్ వైజాగ్ పిల్ల, యాక్చువల్లీ నీతో చెప్పాలనుకున్న విషయం వేరే ఉంది. ఏంటి ఆనంద్? చందన, ఈ ప్రకృతి సాక్షిగా చెప్తున్నా, నీకిచ్చిన మనసు ఎప్పటికీ మారదు. నీపైన ఉన్న ప్రేమ ఎప్పటికీ ఆగదు. నీకోసం ఏదైనా చేస్తాననే పోరాటం ఎప్పటికీ ఎండ్ కాదు. నీతో చెప్పాలనుకున్న విషయం చెప్తున్నా. చందన, ఈ ప్రకృతి సాక్షిగా చెప్తున్నా, మన బంధం ఎప్పటికీ విడిపోదు. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను ప్రేమిస్తావా? నా మాటని, నా ప్రేమని అంగీకరిస్తానని చెప్తున్నా. ఐ లవ్ యూ సో మచ్. ఈ కిసికెట్ చాక్లెట్ నీకోసం. లవ్ యూ చందన. ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ టు ఆనంద్. ఎస్. అమ్మా, ఓకే, ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది కదా, మళ్ళా హనీమూన్ ఎక్కడ చేసుకుందాం? అబ్బా, ఇంకా పెళ్ళి కాలేదు, అప్పుడే హనీమూన్ వరకు వెళ్ళిపోయావా? పెళ్ళి కావాలి కదా. అవును. సరే కానీ లవ్ మ్యారేజ్ చేసుకుందామా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుందామా? లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ రెండు ప్రాబ్లం అవుతుంది, సేఫ్ ఉండదు. రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుందాం, చట్ట ప్రకారం సేఫ్ ఉంటుంది. ఓకే ఆనంద్. ఓకే, రా వెళ్దాం. చందన, రోజు ఇచ్చి ప్రపోజ్ చేయడం రొటీనే, అందుకే ఇక్కడే ఉన్న కలర్ఫుల్ ఫ్లవర్స్ ఇచ్చి ప్రపోజ్ చేశా. ఎలా ఉంది? బాగుంది ఆనంద్, నాకు నచ్చింది.